నవీపేట మండలంలో స్థానిక సంస్థల ఎలక్షన్లు ముగించుకొని కొత్తగా సర్పంచులు అధికారం చేయించుకొని గ్రామాలలో కొత్త సర్పంచులు రావడం జరిగింది. దాంట్లో ఎలక్షన్లో భాగంగా ఓటమి పాలు ఒక్కొక్క గ్రామంలో ఒక్కోళ్ళు ఇద్దరు ఉంటే ఒక ఇద్దరు ఓడిపోవడము ఒక్కోళ్ళు గెలవడం అనేది సర్వసాధారణంగా ఎలక్షన్లలో జరుగుతూ ఉంటాయి. ముందుగా ఏమంటే బోధన్ కాన్స్టిట్యున్సీ యావత్తు అన్ని గ్రామాలలో గెలిచిన సర్పంచులందరికీ జాగృతి అధ్యక్షురాలు కవితక్క తరపు నుంచి, జాగృతి కాన్స్టిట్యున్సీ కమిటీ తరపు నుంచి, నవీపేట మండల జాగృతి మండల కమిటీ నుంచి కూడా సర్పంచులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఓటమి పాలైన యువ నాయకులందరికీ కూడా మళ్ళొకసారి అనేక ఛాన్సులు ప్రభుత్వాలలో ఉంటాయి. మరి రాబోయే రోజుల్లో ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి, సొసైటీ చైర్మన్లు ఉన్నాయి, జెడ్పీటీసీలు ఉన్నాయి, సొసైటీ డైరెక్టర్లు ఉన్నాయి. ఇలా ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేయడానికి అనేక అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఓడిపోయిన నాయకులందరూ కూడా ఎటువంటి బాధ లేకుండా మళ్ళీ నిస్వార్థంగా గ్రామాలలో అనేక కక్ష రాజకీయాల దిశగా పోకుండా గెలిచిన సర్పంచులకు మనమందరం సహకరిస్తూ మళ్ళీ ఇంకొక స్థానానికి పోటీ చేసి దాన్ని కైవసం చేసుకునే దిశగా ప్రజల దగ్గరికి వెళ్ళే దిశగా మనం ఉండాలని చెప్పేసి మిత్రులందరికీ కోరుతూ మరి గ్రామాలలో ఉన్న ఉప సర్పంచులకు వార్డు మెంబర్లకు అందరికీ కూడా జాగృతి తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నవీపేట మండలంలో దాదాపు 6 ఇండిపెండెంట్ క్యాండిడేట్లు గెలవడం జరిగింది. 2 ఇనాన్మెంట్స్ కావడం జరిగింది. మరి 3 స్థానాలు బీజేపీ గెలుచుకోవడం జరిగింది. ఇంకొక 3 స్థానాలు మనము పత్రికాముఖంగా చూసినట్టయితే ఇంకో 3 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కూడా గెలవడం జరిగిందని మనం పత్రికలలో చూస్తూ వస్తున్నాము. మరి కాంగ్రెస్ బీజేపీ పార్టీ అయినా లేకపోతే ఇంకొకటైనా ఇలా మీ జెండాలు నిలవడానికి ఇక్కడ యువతను వాడుకుంటున్నారు. మీ జెండాలు నిలబెట్టుకోవడానికి, మీరు ఎమ్మెల్యేలు కావడానికి మరి వీళ్ళతో ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు లేక మరి ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులందరికీ కూడా ఛాన్స్ దొరికేదే ఈ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలలో. మరి దాంట్లో 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు మీరు వాళ్ళతో జెండాలు మోపించిన వాళ్ళు కనీసం వాళ్ళు గ్రామాలలో నిల్చుంటే వాళ్ళ కోసం ఒక మాట సాయం కానీ, కొద్దిగా ఆర్థిక సాయం కానీ, లేకపోతే ఇంకొక సాయం కూడా ఎటువంటి చేయకుండా ఓడితే ఓడినరు, గెలిస్తే గెలిచిర్రు అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా ఆ విధంగా చూస్తున్న పెద్ద నాయకుల గురించి మరొక్కసారి మీరు పునరాలోచన చేయండి. మనకు ఎవరెవరు నిల్చున్నారు, మనల్ని ఎవరెవరు వాడుకున్నారు, మరి ఎవరి కోసం పనిచేస్తే బాగుంటుంది మనం అనేది రాబోయే ఎంపీటీసీ ఎలక్షన్లలో ఖచ్చితంగా చూపెడతారని చెప్పేసి, జెడ్పీటీసీ ఎలక్షన్లలో చూపెడతారని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. యువత మేలుకుంది. నవీపేట మండలంలో యువత చాలా షార్ప్గా రాజకీయాల్లోకి రావడం జరిగింది. యువతరానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, జాగృతి తరపు నుంచి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మనకు ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నారు, మనం ఎవరి కింద జెండాలు పట్టుకొని మోసినామో, ఎవరిని ఎమ్మెల్యేలుగా చేసుకున్నామో ఒక్కసారి యువ నాయకత్వాన్ని మనం తీసుకొచ్చుకుందాం. రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలో కసిగా పనిచేద్దాం. యువ నాయకులకు, చదువుకున్న వ్యక్తులకు మంచి సీట్లు ఇచ్చుకుందాం. మండల ఆఫీసులలో ప్రజా సమస్యల మీద గలమెత్తే నాయకుల్ని మనం గెలిపించుకుందాం అని చెప్పేసి మండల యువ నాయకులందరికీ మరొకసారి కవితక్క గారి తరపు నుంచి, జాగృతి మండల కమిటీ తరపు నుంచి మరి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పార్టీలు ఎప్పుడన్నా ఉండొచ్చు పోవచ్చు, కానీ కనీసం 25-30 సంవత్సరాల నాయకుల జెండాలు పట్టుకుని చచ్చిపోతే కనీసం ఆ చావుకు రాని పరిస్థితులలో ఇవాళ నాయకులు ఉన్నారు. మీరు అర్థం చేసుకోవాలన్న మాటలు అని చెప్పేసి మరొకసారి నవీపేట మండల ప్రజల్ని, నవీపేటలో ఉన్న సర్పంచులని, ఇప్పుడు గెలిచిన సర్పంచులని మీ ఫ్యూచర్ విధానాలు, మీ ఆలోచన శక్తికి వదలండి. మీ ఒంటరి నిర్ణయాలు ఎట్లా ఉంటాయో ఒక అంబేద్కర్ లాగా ఆలోచించి అందరినీ కలుపుకొని మీరు రాజకీయ వ్యవస్థ నడిపించాలని, గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటా ఉన్నాను.
మరి ఇప్పటి సర్పంచులు కూడా కాకుండా పోయిన సర్పంచుల బిల్లులు కూడా దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి ఒక్కొక్క సర్పంచ్కి 10 నుండి 15 లక్షల రూపాయలు మరి డెవలప్మెంట్ కార్యక్రమాలకు ఆ రోజున్న ప్రభుత్వంలో మరి ఆ రోజు ప్రభుత్వం పట్టించుకోలేదు, మరి ఈ రోజు కూడా ప్రభుత్వం పట్టించుకుంటలేదు. దయచేసి డిమాండ్ కాకుండా మేము జాగృతి తరఫున వచ్చి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సార్ గారికి, సుదర్శన్ రెడ్డి సార్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సార్ ఇక్కడ నవిపేట అంటే మీ మండలు, మేమందరం మీకు సంబంధించిన ప్రజలము, ఇక్కడ ఉన్న నాయకులందరము సర్పంచులమందరం ఇక్కడ ప్రజల కోసం ఆ రోజు అభివృద్ధి పనులలో ఆ రోజున్న సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పనిచేసారు. సార్ మీరు పెద్ద మనసు చేసుకోండి, మీరు చాలా డెవలప్మెంట్లో కానీ అవిటి గురించి ఆలోచించే వ్యక్తి మీరు. మరి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మేము పాత సర్పంచులు చాలా బాధలలో ఉన్నారు, అసలు దిక్కుదోసని పరిస్థితుల్లో ఎవరికి చెప్పుకోవాలనే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ గురించి కనికరం చూపించి ఈ పెద్ద మనసు చేసుకొని మరి ప్రతి గ్రామ పంచాయతీలో ఎంత బాకీ పడి ఉన్నారు, ప్రభుత్వం నుంచి ఎంత రావాల్సి ఉంది, ఏ ఫండ్ రిలీజ్ చేస్తే వాళ్ళకు విముక్తి జరుగుతుంది అనేది ఒక్కసారి మీరు ఒక మినిస్టర్ స్థాయిలో ఉన్నారు కాబట్టి దయచేసి పాత సర్పంచుల ఎంపీటీసీల జెడ్పీటీసీల బిల్లులు త్వరగా రిలీజ్ చేస్తే మండల్ ప్రెసిడెంట్గా నన్ను 2-3 రోజుల క్రితము ఎన్నుకున్నారు. అయితే ప్రవీణ్ అన్న గారి ఆధ్వర్యంలో వెళ్ళి జాగృతిలో జాయిన్ కావడం జరిగింది. అయితే అక్కగారి ఆదేశాల మేరకు మన నవిపేట మండల్లో జాగృతి పార్టీని బలోపేతం చేసి ప్రతి ఒక్కరి మదిలో మన జాగృతి అక్కగారి పేరే వినిపించేటట్టు జాగృతిని ఇంకా ముందుకు తీసుకుపోయి అక్కగారి పేరుని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా పార్టీని బలోపేతం చేసే విధంగా మన మండల్లో ఉన్నటువంటి మా జాగృతి నాయకుల అందరి సహకారంతో నేను ప్రతి క్షణం జాగృతి గురించే ఆలోచిస్తూ జాగృతి పార్టీని బలోపేతం చేస్తూ ఇంకా ముందుకెళ్తానని మీ పత్రికా మహాశైల ముందర నేను ప్రజలకు తోడ్పాటుగా ఉంటూ ఎన్నో కష్ట సుఖాలను తెలుసుకుంటూ మీరు ప్రతి ఒక్కరూ అడిగితేనే మనకు న్యాయం జరుగుతుందనే విధంగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఉత్తేజపరచడం జరుగుతుంది. అంటే నిస్వార్థంగా పబ్లిక్ని అంటే ప్రజల్ని ముందుకు తీసుకోవాల ఆలోచనతో మన బంగారు తెలంగాణని ఏ విధంగా తయారు చేసుకోవాలన్న విధానాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్తూ ప్రజల్లోకి తీసుకెళ్తూ మన బంగారు తెలంగాణని నిర్మిద్దామని ఎంతో గట్టి నిర్ణయంతో ఉంది. ఆమె ఆలోచనలకు ఆశయాలని చూసి ఈ జాగృతిలోకి నేను వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అటువంటి ఆదిశక్తి అటువంటి మన అక్కగారు ఇంత మంచి ఆలోచన ఉంది, ఎందుకు మనం ఇటువంటి పార్టీలలో ఉండి ఎందుకు మనము అంటే మన సమయాన్ని వృధా చేసుకోవడం ఎందుకన్న ఆలోచనతోని జాగృతి పార్టీలో ఉన్నటువంటి అక్క ఈ విధంగా నిస్వార్థంగా ప్రజల్ని ఉత్తేజం చేస్తూ మంచి పనులు మన రాష్ట్రాన్ని మంచి ఒక బంగారు తెలంగాణని నిర్మిద్దామన్న ఆలోచనని మేము ఆ మాటకు కట్టుబడి ఉండి మేము ఇక ముందు కూడా ప్రతి క్షణం అందరం కలిసి మా మండలంలో ఉన్నటువంటి జాగృతి నాయకులతో కలిసి పితంబర్ గారిని అట్లాగే ప్రధాన కార్యదర్శిగా జనార్దన్ గారిని మన ప్రవీణ్ అన్న గారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో కవితక్క గారు నియమించడం అనేది జరిగింది. ఈ కొత్త కమిటీ స్థానిక సమస్యల పట్ల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల నిలబడి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. అట్లాగే ఏదైతే కవితక్క గారు జనం బాట కార్యక్రమంలో ప్రతి జిల్లాకి వాళ్ళు జనం వద్దకు వెళ్ళి సమస్యల్ని తెలుసుకుంటూ ఆయా ప్రాంతాల్లో వచ్చినటువంటి సమస్యలు జరిగినటువంటి అవినీతి అన్యాయాలకు సంబంధించి ఆమె గొంతిప్పుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ అట్లాగే ఆ బీఆర్ఎస్లో గతంలో వివిధ స్థాయిలో పనిచేసినటువంటి నాయకులు పచ్చి వెలక్కాయ నోట్లో గొంతులో ఇరికినట్టుగా వాళ్ళకు ఏమంటారు మా ఏదో కుట్టినట్టుగా తేలుగుట్టినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది అనేది మా అభిప్రాయము. ఎందుకంటే
కవితక్క గారు అనేది ఎవరో తెలుసు, అందరికీ తెలుసు. ఆమె కరెక్ట్గా ఉంది కాబట్టే వాళ్ళ సమస్యలు వాళ్ళు చేస్తున్నటువంటి పనులు అడ్డగోలు వాటి మీద ఆమె ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు సమాధానం లేక ఎదురుదాడి చేస్తున్నారు. ఈ ఎదురుదాడి చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటే, నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని మా యొక్క అభిప్రాయము. అట్లాగే ఈరోజు మనం చూస్తూ ఉన్నాము గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయాలు ఎట్లా జరుగుతున్నాయో మనందరం కూడా చూస్తూ ఉన్నాము. ఈరోజు పచ్చని పల్లెలు వాస్తవంగా ఈ దేశానికి పట్టుకొమ్మాలని ఆ రోజు గాంధీ అన్నట్టుగా, కానీ ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో చూస్తున్నట్టయితే మంచి వ్యక్తులు ఓడిపోతున్నటువంటి పరిస్థితి గమనిస్తూ ఉన్నాము. ఎవరైతే డబ్బులు, ఎవరైతే మద్యము, ఇంకెవరైతే అడ్డగోలుగా పంచుతూ ఉన్నారో వాటన్నిటినీ మీద ఈ యొక్క ప్రజాస్వామ్యం మొత్తం కూడా పాడైపోతున్నటువంటి పరిస్థితి రోజు గ్రామీణ ప్రాంతాల్లో మనం గమనిస్తూ ఉన్నాము. కానీ జాగృతి వాటికి అన్నిటికీ మనం వ్యతిరేకంగా నీతి నిజాయితీగా నిస్వార్థంగా బడుగుల పట్ల బలహీనుల పట్ల ఒక గొంతుకై పోరాటం చేస్తుందని